జయబాలయ ఆయన్ని జయబాలయ కదా మరి వెనకాల ఒక పెద్ద లారీ వచ్చి హార్న్ కొట్టింది, ఏం చేస్తాం? సైడ్ తప్పుకోవాలి. లేదు అన్ని ఈ ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే. సార్ మీ మూవీ గురించి కాదు, యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఎవరైతే బడా హీరోలు ఉంటారో వాళ్ళకే కొమ్ము కాయడం అనేది జరుగుతుంది. అది ఈ మూవీ కూడా ప్రూవ్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే December 12th ఒక 16 సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది మీ సినిమాతో సహా. కానీ తాండవం అంటే ఈ మూవీ ఏదైతే ఉందో అఖండ 2 ఆ ఎఫెక్ట్ అనేది 16 సినిమాల మీద పడింది. సో యాజ్ యూజువల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా బతకాలనే చూశారు, కానీ ఈ 16 సినిమాల ఎఫెక్టు అనేది పట్టించుకోలేదు. సో వాళ్ళయ్యే కొన్ని 100 కోట్లు పెడితే వీళ్ళ స్థాయిలో పెట్టారు. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది దొరకదు అనేది మరోసారి ప్రూవ్ అయింది అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు సార్ మీరు? అంటే ఏ రకమైన సపోర్ట్ అంటే ఒకటి ఏంటంటే అది వ్యాపారమే సరే, వాళ్ళు అన్నట్టు పెద్ద హీరోలు అది వ్యాపారం. అట్ ద సేమ్ టైం 2 కోట్లు పెట్టించినా 3 అయినా 10 అయినా 5 అయినా ఇది వ్యాపారమే. ఈజ్ 100% వాట్ యూ సెడ్ ఈజ్ 100% రైట్ అండ్ అగ్రీయబుల్ అన్నట్టు. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే కనుక జనంలో ఉన్న వాట్ ఎవర్ అది చూడాలన్న ఉత్సాహత కానీ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకున్న ఫ్యాన్స్ బేస్ కానీ ఇది కానీ అది కానీ. జరిగింది ఏదో అన్ఫార్చునేట్గా జరిగింది అది. అండ్ the producers should know better why it happened and all that. ఇప్పుడు నేను అన్నా కదా 25th రిలీజ్ చేద్దాం అనుకుంటే 12th వచ్చాను నేను. నౌ ఐఎమ్ గోయింగ్ మేము ఎంత జోవియల్గా మాట్లాడినా కానీ ఇట్స్ ఎ బర్డన్, రైట్? డెఫినెట్లీ ఎ బర్డన్. నేను ఆ 25th ఆగి ఉంటే కనుక నేను దాని ప్రకారం ప్లాన్ చేసుకునేవాడిని. 12th కాబట్టి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా నువ్వు అంటున్న 10 సినిమాలకి ఉంటుంది. కానీ దే ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అమ్మా. ఈ ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే what you call their business and their this thing, that's how it is. It's been for past for so many few years now. సో అంతేగాని దానికి మనం సొల్యూషన్ అంటావా? సొల్యూషన్ చాలా మాట్లాడుకుంటాం మా ఛాంబర్లో, 100 సొల్యూషన్లు మాట్లాడతాం. ఆ సొల్యూషన్లు 1 నెల రోజులు చేసిన తర్వాత మళ్ళీ మావులే. సో బేసిక్లీ ఇట్ ఈస్ సో అన్ఆర్గనైజ్డ్. ఇట్ ఈస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో లెట్ ఈస్ నాట్ దిస్ హౌ ఇట్ ఈస్. సో దానికి పెద్ద మనం ఏమి వాట్ టు డూ, ఆల్ ఆఫ్ us are there. We have to make our own decisions and go forward. అందరూ తప్పక జయబాలయ్య అంటున్నారు అంతే. జయబాలయ్య ఆయన్ని జయబాలయ్య కదా మరి హెబ్బా. ఒక నిమిషం, ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మీరు అడిగిన క్వశ్చన్, హైవే మీద వెళ్తున్నాం, మనం చిన్న కారు వేసుకుని వెళ్తున్నాం, వెనకాల ఒక పెద్ద లారీ వచ్చి హార్న్ కొట్టింది, ఏం చేస్తాం? సైడ్ తప్పుకోవాలి. లేదు అన్ని కాదు అని వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎందుకు వచ్చింది? సైడ్కి ఇచ్చి పెద్ద బళ్ళు వదిలేయడమే బెటర్. ఎదురు కానీ వాటికి రూల్స్ ఉండవా అండి? వాటికి ఏం రూల్స్ ఉండవా? అంటే వెనకాల పెద్దది వస్తుంది అది ఒకటమ్మా. ఒకటేంటంటే ఇట్స్ బిజినెస్, రైట్? డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా. సో అది ఏ రీజన్స్ మనం మర్చిపడినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు గో ఆన్ దట్ లైన్ అంతే. దాని గురించి అనవసరంగా వీ కెనాట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. gesture of love and respect towards that movies too, especially అంతే కదా. జయబాలయ్య దాము గారు, అంటే ఇప్పుడు అఖండ ఎఫెక్ట్ బాగా పడింది అంటున్నారు కదా సార్. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల పైన అఖండ ఎఫెక్ట్ చాలా వరకు పడిందని అంటున్నారు. అఖండ ఎఫెక్ట్ పడిందని నేను అంటలా. ఇప్పుడు అంటే నేను చెప్పడం కాదు అది. ఇప్పుడు మీకు తెలీదా ఎన్ని సినిమాలు ఉన్నాయి 12th ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఒక 16-17 లెక్కేసిన 16 సినిమాలు ఉందంట. అఖండ అనేది 5వ తారీఖుకి రావాల్సింది, 12వ తారీఖు పడినట్టు. దీంట్లో 16 మంది కూడా డేట్లు ఏదో ఒక రకంగా మార్చుకుంటున్నారు కదా. మార్చుకుంటున్నారు లేదా? సో ఇది ఎఫెక్టా అంటే డేట్ వైజ్ ఎఫెక్టే కదా. కరెక్టే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఫైనాన్స్ తెచ్చుకుంటారు. అది ఫైనాన్స్ పరంగా అది ఇబ్బందే కదా సార్. ఎవరికైనా ఇబ్బంది కాదని అంటలా. బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నా. మనం నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు తను అడిగింది అని చేయలేము, నథింగ్ కెన్ బి డన్, ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ, థింగ్స్ కీప్ హ్యాపెనింగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. అది నేను
నేనేదో చేసేద్దాం అది చేసే ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే అవ్వని దాని గురించి మనం దానికి ఎంత డిస్కషన్ పెట్టినా అనవసరం కదా. అంటే ఇంత సడన్గా రిలీజ్ మరి అది పెట్టే బదులు వీటికి దారి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి డేట్ చూసుకోవచ్చు కదా. అంటే తెలియదు మరి, వి డోంట్ నో కదా అసలు 25th ఏం జరిగింది, వై ఇట్ యునో ఆల్ దట్ ఇస్. ఎందుకంటే ఈషా లాంటి సినిమా మీ అందరు సపోర్ట్ ఉండబట్టే అది ఇప్పుడు ముందుకు వచ్చింది. రిలీజ్ ఒక డేట్ అనుకున్నాం, కానీ అది అనుకున్న డేట్కి రావట్లేదు అంటే దీనిపైన ఈషా పైన కూడా ఎఫెక్టే పడుతుంది. ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్తే దానికంటే చేయగలిగింది లేదని చెప్తున్నా కదా. నథింగ్ మచ్ వీ కెన్ డూ, వీల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ ఫర్ 25th, దట్స్ ఇట్. వీ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. అది నేను. ఓకే, వంశీ గారు.